అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో అధ్యక్ష గతంలో మాస్టర్ ప్లాన్లో అనేక ప్రాంతాలని ఓపెన్ స్పేస్ జోన్గా, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా, కొన్ని కన్జర్వేషన్ జోన్గా అప్పుడెప్పుడో నగరం డెవలప్ కాకముందుగా మాస్టర్ ప్లాన్ వేసింది అధ్యక్ష. దాని తర్వాత ఎక్కడైతే ఓపెన్ స్పేస్ జోన్ పెట్టినరో, ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పెట్టినరో, మరి ఎక్కడైతే కన్జర్వేషన్ జోన్ ఉందో ఆ జోన్లల్లో కూడా మున్సిపాలిటీలు కానీ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కానీ పర్మిషన్లు ఇవ్వకుండా కొద్ది రోజులు ఆపగలిగింది అధ్యక్ష. కానీ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ అభివృద్ధి చెందులో భాగంగా అనేక సందర్భాల్లో స్థానిక మున్సిపాలిటీలకు పర్మిషన్ పెట్టుకుంటే జోన్ కన్వర్షన్ లేదు, ఇక్కడ పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆయా మున్సిపాలిటీలు తిరస్కరించిన అధ్యక్ష. కానీ ప్రజలందరూ కూడా ఇల్లీగల్గా కట్టుకోవడము, ప్రభుత్వం నియమించిన మాస్టర్ ప్లాన్కి ఒక అర్థం లేకుండా పోయింది అధ్యక్ష. మా ప్రాంతంలో కాకుండా ఉప్పల్లో కానివ్వండి, మహేశ్వరంలో కానివ్వండి, మన పెద్దలు సబితానంద రెడ్డి గారు కూడా మీ దృష్టికి తీసుకొచ్చిన నగరంలో అనేక నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష. ఈ సమస్య పరిష్కారం కావాలంటే 2023లో ఆగస్టులో కేటీఆర్ గారు ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. ఆ జీవో ఇచ్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా ఇలా హెచ్ఎండి యాప్ పెట్టి మా ప్రాంతంలో ఉన్న నాగోల్ డివిజన్ పరిధిలో బండ్లగూడ రెవెన్యూ గ్రామంలో ఆనంద్ నగర్, గోపాలకృష్ణపురం, అలాగే నాగోల్ డివిజన్లో పత్తులగూడ గ్రామంలో ఇంద్రప్రస్థ కాలనీ, ధనలక్ష్మి కాలనీ, అలాగే నాగోల్ గ్రామంలో సాయినగర్ కాలనీ, అరుణోదయ కాలనీ, కోఆపరేటివ్ సొసైటీ కాలనీ ఇవన్నీ కూడా కన్జర్వేషన్ జోన్లో పెట్టింది అధ్యక్ష. మరి కొన్ని కాలనీలని అధ్యక్ష లింగోజిగూడ డివిజన్లోని కర్మన్ఘట్ గ్రామంలో శ్రీనివాస్ నగర్, భాగ్యనగర్, తపోవన్ కాలనీలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా పెట్టిండ్రు. మరి కొత్తపేట పరిధిలోని రెవెన్యూ గ్రామంలో రామలింగేశ్వర కాలనీని ఏమో ఓపెన్ స్పేస్ జోన్గా పెట్టిండ్రు. మరి హయత్ నగర్లో వినాయక నగర్ కాలనీ, కొలం శివారెడ్డి కాలనీని కన్జర్వేషన్ జోన్గా పెట్టిండ్రు. మరి బాగాయత్ నగర్లో శ్రీరామ్ నగర్ కాలనీలో మరి దాన్ని కూడా కన్జర్వేషన్లో పెట్టిండ్రు అధ్యక్ష. హయత్ నగర్లో ఒక బీసీ కాలనీని దాన్ని కూడా కన్జర్వేషన్లో పెట్టిండ్రు. దీనికి పర్మిషన్లు ఇస్తలేరు, బ్యాంకుల లోన్లు ఇస్తలేరు, ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుండ్రు. అక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు, ఎటువంటి ఓపెన్ స్పేస్కు సంబంధించిన ఆ కార్యక్రమాలు లేవు. దయచేసి నోటిఫికేషన్ జీవో ఇచ్చినాక ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వాళ్ళకి ఇబ్బందులు తగ్గించాలి, జీవో ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ కోసం పర్మిషన్ ఇవ్వాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు చెప్పిన అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది. శ్రీమతి కోవాలక్ష్మి గారు. నమస్కారం సార్. సార్ కొమరంభీం అడా ప్రాజెక్ట్ సార్, ఇది 10 TMCల సామర్థ్యత వంటి కలిగిన వంటి ఈ ప్రాజెక్ట్ సార్ 2011 నవంబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించారు సార్. దీని ఆయకట్టు సార్ 45,000 ఎకరాల్లో సార్. ఈ ఆయకట్టు 2002లో భారీ వర్షాలతో మరి గండిపడి మరి ఆయకట్టు మరి రైతులకు ఇవ్వలేకపోతున్నాం సార్. ఇది ఆయకట్టు 45,000 ఎకరాలతో పాటు మరి తాగునీరు, సాగునీరు కూడా అందిస్తున్నటువంటి ప్రాజెక్ట్ సార్. దాంట్లో మనకి ఇప్పుడు ఇది గండిపడడంలో మరి కవర్ గప్ ఉంది సార్. ఈ ఫోటో కూడా మీకు పంపిస్తాం సార్. ఇది దాదాపు 2 సంవత్సరాలుగా కవర్ గప్పి మరి ఇది తెగిపోయే ప్రమాదం ఉంది సార్. దాని కింద చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇది 19 కోట్లు మరి ఎస్టిమేట్ అధికారులు వేసి మరి ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది సార్. కాబట్టి ఈ బడ్జెట్లో మరి 19 కోట్లు మరి ఇవ్వాల్సింది కోరుకుంటూ మరి బట్టివాగు ప్రాజెక్ట్ కూడా మరి మెయిన్ కెనాల్స్ లేవు సార్, సబ్ కెనాల్స్ లేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా మరి పూడికతీత మరి ఎన్ఆర్ఈజెస్ నుంచి తీసుకొని మరి రైతులకు సాగునీరు ఇస్తున్నాం సార్. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, బట్టివాగు ప్రాజెక్ట్కి తర్వాత కొమరంభీం ప్రాజెక్ట్కి మరి 19 కోట్లు ఎస్టిమేట్ మరి వేసి మరి ప్రభుత్వాన్ని కూడా సమర్థించడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్లో మా కొమరంభీం ప్రాజెక్ట్ కి మరి ఫండ్స్ రిలీజ్ చేస్తారని ఈ సందర్భంగా మీకు ప్రభుత్వానికి కోరుతున్నాం సార్ మీ ద్వారా. గౌరవ సభ్యురాలు కోవలక్ష్మి గారు లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది. చింతా ప్రభాకర్ గారు.
ధన్యవాదాలు అధ్యక్ష. మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో రైల్ని పొడిగిస్తామని సీఎం గారు గతంలో చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని వారి అవసరాల దృష్ట్యా మరి సంగారెడ్డి వరకు పొడిగించాలని మీ ద్వారా కోరుతూ, మరి సంగారెడ్డిలో ఐఐటి కూడా ఉంది. మరి సంగారెడ్డిలో నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ మరి ప్రజలంతా అక్కడ నివాసం ఉండి హైదరాబాద్కి రావటానికి మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అది సత్వరంగా మీ ద్వారా మరి ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నా. మరి అట్లానే మదీనా కూడా సంగారెడ్డి చౌరస్తా మరి రోడ్డు 2026 వరకు పూర్తి అవ్వాల్సింది ఇంకా నత్తనడకన సాగుతూ ఉంది. మరి ఆ రోడ్డు మరి పూర్తి అవ్వకపోవడంతో దుమ్ము ధూళి అదే రకంగా ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఎదురవుతున్నాయి. అది సత్వరంగా అయ్యేటట్టుగా చూడాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. జాఫర్ హుస్సేన్ जी. ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया सर. मेरा आज सीधे सवाल ये है कि आज की तारीख में बहुत बर्निंग इशू है. मैं मिनिस्टर साहब से रिक्वेस्ट करना चाहता हूं, इसमें डिटेल थोड़ी सी रिप्लाई दे दिए तो बड़ी मेहरबानी. आज जो एलपीजी गैस का प्रॉब्लम चल रहा है सर, मेरा सवाल उस पे है सर. हमारे तेलंगाना के अंदर मेरी नॉलेज के हिसाब से टोटल 1.29 करोड़ कंज्यूमर है साहब, जिसमें डिस्ट्रीब्यूटर 810 है सर. डोमेस्टिक डेली रिक्वायरमेंट 2.5 लाख सिलेंडर की जरूरत है सर, और कमर्शियल डेली रिक्वायरमेंट 35,000 सिलेंडर की जरूरत पड़ती सर. जो डोमेस्टिक का रेट है 965 है सर, कमर्शियल का 2106.50 है सर. पहले जो डोमेस्टिक की बुकिंग होती थी सर, 1 डे की बुकिंग होती थी सर, और इमीडिएट उसको 1 और 2 डेज में डिलीवरी दे देते थे सर. आज डोमेस्टिक की बुकिंग बोल रहे हैं सर 25 डेज की होंगी सर, और डिलीवरी 4 to 5 डेज में देंगे, जबकि कमर्शियल की बुकिंग 1 to 2 डेज में देते थे सर. आज कमर्शियल टोटल नील है सर, कमर्शियल की बुकिंग बिल्कुल नहीं हो रही सर. ये हुकूमत कहती है और सेंट्रल हुकूमत भी कहती, गैस का शॉर्टेज नहीं है. गैस का शॉर्टेज नहीं है तो आज लोग क्यों परेशान है सर, मैं ये पूछना चाहता हूं आपके जरिए से. मेरा पर्सनल आपके जरिए से हुकूमत को रिक्वेस्ट है सर कि अभी कमर्शियल के लिए कुछ ना कुछ आप स्ट्रीमलाइन करिए सर. कमर्शियल वाले परेशान है, जिसके लिए उन लोग लेबर को निकाल दे रहे, लेबर भूखा मर रहा सर. उसके लिए भी तवज्जो देने की जरूरत है सर. मैं चाहता हूं कि मिनिस्टर साहब इसके अंदर कुछ अच्छी रिप्लाई देके कमर्शियल वालों को राहत दे दीजिए. वैसे डोमेस्टिक वालों को जब स्टॉक है तो सर पुराने सिस्टम पे सप्लाई दीजिए. 25 दिन के बाद आप देना चाह रहे हैं और 25 दिन के बाद उन्हें बुकिंग करना तो और 25 डेज लेना सर, डिलीवरी के बाद में और 25 दिन लेना, तो 50 दिन में एक सिलेंडर मिलेगा तो मर जाएगा साहब. आपसे अब मेरी अदबन गुजारिश है, इसके ऊपर तवज्जो दीजिए और प्रॉपर रिप्लाई देके सीएम साहब की नॉलेज में लाए तो बड़ी मेहरबानी सर. स्पीकर सर, ये जो है जो कुछ भी मसला जो हो रहे हैं, गवर्नमेंट ऑफ इंडिया से जो स्टेटमेंट्स आने से जो है लोग पैनिक हो गए. उसके बारे में जो है जो कंसर्न सिविल सप्लाई मिनिस्टर उत्तम कुमार साहब जो है बिल्कुल फ्लोर पे जो है क्लियर भी करे. 2 महीने का वास्ते स्टॉक्स बराबर है, कोई भी जो है परेशानी होने का जरूरत नहीं है. गैस के बारे में, डीजल के बारे में और पेट्रोल के बारे में ऑलरेडी इसके बारे में क्लियर कर चुके हैं. फिर भी आप बोले जैसे ये सीएम साहब के नजर में फिर भी जो है याद दिला के पूरे कोशिश करेंगे, पूरे कोशिश करेंगे. డాక్టర్ పాల్వారి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 0 ఓవర్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఘనత వహించిన ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ పాలన అస్తవ్యస్తంగా తయారైంది అధ్యక్ష. కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రమోషన్లలో 47 మంది ఫ్యాకల్టీకి తీవ్రంగా అన్యాయం జరిగింది. యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం అన్ని అర్హతలు ఉన్నా కానీ ప్రమోషన్స్ ఇవ్వలేదు అధ్యక్ష.
ఈ విషయంలో గలమెత్తిన సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ అవుటా ఓయూ టీచర్స్ అసోసియేషన్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బి మనోహర్ గారిని అక్రమంగా సస్పెండ్ చేసినారు అధ్యక్ష. ఒక కమిటీ వేసినారు అధ్యక్ష, ఈ ప్రొఫెసర్ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఈ కమిటీ ఎక్స్ప్లెనేషన్ అడగకుండానే ఈ ప్రొఫెసర్ని సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఓయూలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. అధికారులు వారి అవసరాల కోసం ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులవుతున్నారు అధ్యక్ష. దీన్ని సరిచేయాలి. ప్రొఫెసర్ మనోహర్ గారి అక్రమ సస్పెన్షన్ ని రివోక్ చేయండి. యూజీసీ కాంప్లియంట్ రివ్యూ కమిటీ వేయండి. ఈ సిఎస్ ప్రమోషన్స్ ని యథాతథంగా చేపట్టమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ కన్సర్న్ మినిస్టర్ గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మేఘారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను అధ్యక్ష. వనపర్తి శివార్లో నాగవరం, రాజనగరం, మర్రికుంటకు సంబంధించిన కొన్ని పట్టాదారుల పొలాలు ఆ రెవెన్యూ అండ్ వాళ్ళ చిన్న కన్ఫ్యూజన్తో ఎండోమెంట్, ఫారెస్ట్ మరియు ఇండస్ట్రీ ల్యాండ్లో పడ్డది అధ్యక్ష. అది స్పెషల్గా మీటింగ్ పెట్టి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టి స్పెషల్ మీటింగ్ పెట్టి దాన్ని క్లోజ్ చేస్తే వాళ్ళ అమ్ముకోవడానికి కానీ కొనడానికి కానీ ఇబ్బంది ఉంది. అదొకటి క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, దాంతోపాటు వనపర్తి నియోజకవర్గంలో పెబ్బేర్కి సంబంధించిన ఆసియా ఖండంలోనే అతిపెద్ద సంత నడుస్తుంది అధ్యక్ష. దానికి సంబంధించిన ఆ ల్యాండ్ సంబంధించిన మా కలెక్టర్ గారు గవర్నమెంట్ ఫైల్ పంపించున్నాడు. ఆ త్వరలోనే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ అండ్ మున్సిపల్ అండ్ ఎండోమెంట్కి సంబంధించిన వాళ్ళందరి దగ్గర మీటింగ్ పెట్టి స్పెషల్గా క్యాబినెట్ పెట్టి అది కూడా అప్రూవ్ చేయాలని, దాంతోపాటు వనపర్తి నియోజకవర్గం సంబంధించి పోయిన ఎండాకాలం చాలా తీవ్ర వాటర్ ప్రాబ్లం ఉండి మిషన్ భగీరథ సంబంధించిన మొత్తం కంప్లీట్ చేయలేకపోవడం వల్ల 1,85,00,000 వనపర్తి నియోజకవర్గంలో బోర్లు, మోటార్స్, పైప్ లైన్ వేసి ఉన్నాం. ఆ ఫైల్ కూడా గవర్నమెంట్కి వచ్చింది. అది తొందరగా క్లియర్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ, మిషన్ భగీరథ పనులు మరియు అమృత్ స్కీమ్ సంబంధించిన స్పెషల్ మీటింగ్ పెట్టి ఆ వర్క్స్ స్పీడ్ అయ్యేటట్టు చూడాలని రిక్వెస్ట్ చేసుకుంటూ, దాంతోపాటు ఈ మన డబల్ బెడ్రూమ్లకు సంబంధించి ఆ పాత పిఆర్డి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్ను హౌసింగ్ ట్రాన్స్ఫర్ చేశారు ఈ మధ్యలో. సో అవన్నీ పాత కాంట్రాక్టర్స్కి ఏమైనా బిల్లు ఉంటే ఫైనల్ చేసి మిగిలిపోయిన అమౌంట్ బెనిఫిషియర్స్కు డైరెక్ట్ ఇవ్వాలని, దానికోసం ఆ ఫైల్ తొందరగా క్లియర్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్ని మున్సిపాలిటీల్లో మనం ఎప్పుడు పోయిన సంవత్సరం ఇచ్చినట్లు ఆ ఇంట్రెస్ట్ ఏదన్నా వేవర్ చేసి ఇంట్రెస్ట్ ఏమైనా తగ్గించి ఆ ట్యాక్స్లు ఫుల్ పేజ్గా కట్టడానికి అందరూ రెడీగా ఉన్నారు. అదేమైనా క్లియర్ చేసి ఒక 15 days మన బెనిఫిషియర్స్ ట్యాక్స్ బెనిఫిషియర్కు వాళ్ళందరికీ మనం అవకాశం ఇస్తే ఆ ఇంట్రెస్ట్ మాఫ్ చేస్తే ట్యాక్స్ కట్టడానికి చాలా రెడీగా ఉన్నారు. అది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, 0 ఓవర్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం విన్నపం కోసం అని చెప్పేసి ఇవాళ నేను ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. చేరియాల మీకు తెలుసు, మీరు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీ నుండి వస్తున్నాం. మీరు చేరియాల 4 మండలాలుగా ఉండి ఒక పట్టణం కలిసి ఉన్నది. ఒకప్పుడు చేరియాల పాత తాలూకా కేంద్రం, పాత సమితి కేంద్రం, పాత నియోజకవర్గ కేంద్రం. ఈ విభజన జరిగిన తర్వాత కొత్త కేంద్రాలు, కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు సిద్దిపేట జిల్లాకు ఈ 4 మండలాలు పట్టణం కూడా వెళ్ళింది అధ్యక్ష. అయితే ప్రస్తుతం అనేక ఇబ్బందులు అనేది ఏర్పడుతున్నాయి. ఒకటి, పోలీసు వ్యవస్థతో మనకు ఉన్నట్లయితే ఇటువైపు హుస్నాబాద్ వైపు వెళ్లాల్సి వస్తుంది, రెవెన్యూ కోసం సిద్దిపేటకు వెళ్లాల్సి వస్తుంది, అగ్రికల్చర్ కోసం గజ్వేల్ డివిజన్కి వెళ్లాల్సి వస్తుంది, నియోజకవర్గ పనులుంటే జనగాంకి వెళ్లాల్సి వస్తుంది. అట్లానే కొన్ని మండలాలలో ఉన్న కొంతమంది కొన్ని విలేజెస్ ఇప్పుడు చేరియాల డివిజన్లో నాగపురి ఉన్నట్లయితే అన్న మేము చేసినట్లయితే మీరు కరెక్ట్ చేయమని చెప్పేసే కదా, ఎక్కడన్నా ఏమన్నా కొద్దిగా అటు ఇటు అయితే జరగాలం కదా. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్.
కాబట్టి చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు ఎంపీగా ఉండి దీక్ష చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ఖచ్చితంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, చేర్యాల రెవెన్యూ డివిజన్ అవసరం ఉంది కాబట్టి, పురాతనంగా ఎప్పటి నుండో చారిత్రకంగా దీనికి ఒక చరిత్ర ఉంది కాబట్టి దాన్ని తప్పనిసరిగా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని చేర్యాల రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రాజ్ ఠాకూర్ ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా రామగుండం నియోజకవర్గంలో చాలామంది మాది ఇండస్ట్రియల్ బెల్ట్ అధ్యక్ష. 55-60 సంవత్సరాల ముందు, మేము పుట్టక ముందు నుంచే ఆ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివాసం ఉండేటువంటి వాళ్ళు, ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు, ఛత్తీస్గఢ్కు సంబంధించిన వాళ్ళు, పంజాబ్కు సంబంధించిన వాళ్ళు, దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు అధ్యక్ష. దాంట్లో డోంబి, డోమ్, దోబి రకరకాల పేర్లతోటి షెడ్యూల్ కులాలకు సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అధ్యక్ష చాలా చిన్న జీతాలకు పనిచేస్తూ ఉంటారు. వారికి 50 సంవత్సరాల నుంచి కుల ధృవీకరణ పత్రం అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో ఉంటూ వాళ్ళు చదువుకోవడానికి, లేకుంటే ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమాలు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మేము గతంలో కూడా చాలాసార్లు ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారుల దృష్టి తీసుకెళ్ళినాం అధ్యక్ష. వారికి వెంబటే సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్తా ఉన్నాం. సర్దార్జీలు అని చెప్పి సర్దార్జీలకు ఇవ్వాలి అధ్యక్ష. పంజాబీలలో కూడా చాలా మంది దళితులు ఉంటారు. వివిధ విభాగాల రాష్ట్రాల్లో కూడా వాళ్ళ వేషధారణ అందరూ కూడా సిక్కుల మాదిరి కనబడతారు, కానీ దాంట్లో దళితులు, దోబీలు, రకరకాల వాళ్ళు కూడా ఉంటారు అధ్యక్ష. వారికి ఇవ్వాలి. వారితో పాటు వారికి ఇంకో రకమైన ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇదే క్వశ్చన్ కంటిన్యూ చేస్తున్నా బ్రదర్. ఇదే ఈ క్వశ్చన్ ఈడ ఈ 8,000 మంది ఏదైతే 2,000 కుటుంబాలు ఉన్నాయో ఆ 8,000 మందిలో 6,000 మంది ఒక ఎన్టీపీసీలో పనిచేస్తారు. వాళ్ళకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కొరకు అని చెప్పి 1,500 రూపాయలు వసూలు చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. 70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వారికి వారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ గా సార్, దాన్ని ఆపాలి. ఇతర రాష్ట్రాల్లో 150 రూపాయలు 200 రూపాయలే తీసుకుంటా ఉన్నారు. మరి దానికి సంబంధించిన వ్యవస్థ అధికారులతో మాట్లాడి వారికి అదే మాదిరిగా తీసుకొని ఒకవేళ పీవీసీ సర్టిఫికేట్ ఇస్తే కూడా అది వారికి న్యాయం జరుగుతుంది. చాలా పేదవాళ్ళు కుల సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల చాలా మంది చదువుకొని ఉన్నతమైన స్థాయికి పోయేటువంటి అవకాశం ఉంటాయి. ఈ ప్రభుత్వం తక్షణమే అధికారులు దాని మీద స్పందించాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. రెడ్డి గారు. గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అందరికీ వస్తుంది, కూర్చోండి. మా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండల్లో గతంలో టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎట్లుందంటే ఏదో పేరుకి మాత్రం శాంక్షన్ చేసినట్టుగా ఉంది, కానీ దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా లేకుండానే ఎలక్షన్స్ ముందు ఏదో బాదరాగా దానికి ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. 2023 జూలై సెప్టెంబర్ మధ్యలో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి తర్వాత అధికారులను పిలిపించుకొని మరి ఏమైంది, అక్కడ ఎందుకు మనము ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అని కనుక్కుంటే తెలిసింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనే లేదు, కాకపోతే ఎలక్షన్స్ ముందు వేయడం జరిగింది ఫౌండేషన్ స్టోన్. మరి కొడకండ్ల మండలు, దేవరుప్పల, ఇంకా చుట్టుపక్కల ఉన్న కొన్ని మండలాలు, గ్రామాలలో కూడా చేనేత కార్మికులు ఎంతో మంది ఉంటారు. పద్మశాలి సోదరులు కూడా అక్కడ చాలా మంది ఉంటారు. పక్కనే ఉన్న దేవరుప్పల మండల్లో ఇక్క చీరలు కూడా నేస్తారు అధ్యక్ష. మరి ఇక్కడ కనుక మినీ టెక్స్టైల్ పార్క్ వస్తే చాలా మందికి ఉపాధి కలుగుతుంది. ఇక్కడ మా నియోజకవర్గంలో వేరే వేరే మండలాలలో ఉన్న పద్మశాలి సోదరులు చాలా మంది సూరత్కి వెళ్ళి కూడా ఉపాధి కోసం వెళ్తారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మినీ టెక్స్టైల్ పార్క్ అయితే ఉపాధి కూడా దొరుకుతుంది. మరి ఇక్కడ పక్కనే మండలంలో నేసే చీరలు కూడా ఇక్కడ ఉన్న శిల్పారామంలో ఏదైతే మహిళలకు కేటాయించిన 106 షాప్స్ ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు. మరి ఈ టెక్స్టైల్ పార్క్ వస్తే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇంకా కూడా వేరే రకాల చీరలు నేయడానికి కూడా వాళ్ళని ప్రోత్సహించవచ్చు. అక్కడ టవల్స్ ఇవన్నీ కూడా నేస్తారు కొడకండ్లలో. అదే కాకుండా
మొత్తము ఎవరైతే చుట్టుపక్కల జనగాం డిస్టిక్ అదంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మినీ టెక్స్టైల్ పార్క్ ఉపయోగపడుతుంది అధ్యక్ష. మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్ గారిని కోరుతున్నాము. మినీ టెక్స్టైల్ పార్క్ అది ఒక 62 crores దాకా ఉంది, దాన్ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండల్లోకి వచ్చేసి సోమేశ్వర స్వామి టెంపుల్, సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్, అక్కడ ఎప్పుడు కూడా అంటే కార్తీక మాసంలో కానివ్వండి లేకపోతే శివరాత్రి అప్పుడు పెద్ద ఎత్తున భక్తులు తరలొస్తారు. చుట్టుపక్కల మండలాలు వేరే నియోజకవర్గాల నుంచి కూడా భక్తులు వచ్చి అక్కడ రాత్రులు నిద్ర కూడా చేయడం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడున్న వసతులు కాకుండా ఇంకా కళ్యాణ మండపం, పర్మనెంట్గా కళ్యాణ మండపము, మెట్లకు సంబంధించి స్టైర్స్, ఇంకా సంప్ ఒక 200 kL సంప్, అఖండ జ్యోతి కూడా కార్తీక మాసం అప్పుడు అక్కడ ప్రత్యేకత ఏంటంటే అఖండ జ్యోతి కూడా వెలిగిస్తారు. ఆ చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకు కూడా కనిపిస్తూ ఉంటుంది అఖండ జ్యోతి. మరి అది కూడా పర్మనెంట్గా అఖండ జ్యోతి కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఇవన్నీ కూడా మేము ఎస్టిమేట్ చేపించి పెట్టినాము. మీ ద్వారా కన్సర్న్డ్ మినిస్టర్ గారిని దానికి సంబంధించినవి కూడా ప్రపోజల్స్ ఇస్తాము, అది శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకా సింగిల్ ఇష్యూ రేజ్ చేయాలమ్మా, మీరు మల్టీ ఇష్యూస్. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మజీద్ హుసేన్ జీ. शुक्रिया पैनल स्पीकर साहब. सर, मैं आपके जानिब से हुकूमत से ये मुतालबा करता हूँ कि मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से नामपल्ली हल्के में खास तौर से बच्चियों की आला तालीम और हायर एजुकेशन के लिए कंटिन्यूस रिप्रेजेंटेशन किया जा रहा है, जिसमें सर हमने माइनॉरिटी कंस्ट्रक्शन ऑफ माइनॉरिटी रेसिडेंशियल स्कूल, 2 माइनॉरिटी रेसिडेंशियल स्कूल्स के लिए जो मासब टैंक पे एनिमल हस्बेंड्री की एक 5000 गज की लैंड हमने आइडेंटिफाई की और माइनॉरिटी डिपार्टमेंट के जानिब से एनिमल हस्बेंड्री डिपार्टमेंट को इसको लेटर भी फराहम किया गया. मेरी आपसे हुकूमत से यह दरख्वास्त है कि ये जो 2 स्कूल्स अगर वहां पर आएंगे तो खास तौर से बच्चियों को वहां पे एक रेसिडेंशियल फैसिलिटी मिलेगी जूनियर कॉलेज के साथ, तो आप आला तालीम के मिलेगी, इसलिए हम आपका मुतालबा करते हैं. सर, आपके जरिए से मैं ऑनरेबल चीफ मिनिस्टर साहब से एक गुजारिश मैं ये करता हूं कि यही बच्चों की आला तालीम के लिए फसलान सर में जो जनानी स्कूल है, गवर्नमेंट गर्ल्स हाई स्कूल है, वहां पर हम 2 साल से नुमाइंदगी कर रहे हैं कि वहां पर गर्ल्स जूनियर कॉलेज आए ताकि वहां के बच्चियों के लिए हायर स्टडीज हुकूमत के जानिब से फराहम हो सके. सर, ये बेइंतहा जरूरी है. मैं यहां पर ठहरकर उन गरीब बच्चियों की पढ़ाई के लिए आपसे मुतालबा कर रहा हूं कि ताकि हम गरीब बच्चियों के साथ ठहरते हुए उनको उनके पांव पे ठहराने के काबिल बना सके. शुक्रिया इस मौका देने के लिए, और मैं उम्मीद करता हूं कि हुकूमत की जानिब से इस पर पॉजिटिव जवाब आएगा. शुक्रिया. रिस्पेक्टेड मेंबर, जो कुछ भी मुद्दा उठाया उसको जो है नोट कर लिए सर. రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు లేరా? ఓకే. జిఎం గారు. అన్నా, ధన్యవాదాలు అధ్యక్ష. దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే మనము చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా L3, L2 లిస్టులకు సంబంధించి L3 లిస్టులో చిన్న టెక్నికల్ ఇష్యూస్తోన చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. అది చాలా సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది, అధికారులు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చిర్రు. దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఈ ఆధారు మిస్ మ్యాచ్, అదేవిధంగా రెంటెడ్ హౌస్లల్లో వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఫోటో క్యాప్చరింగ్ చేయడము, దానివల్ల కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. దాన్ని త్వరితగతిన ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా L2 విషయానికి వస్తే అధ్యక్ష, L2లో ప్లాట్స్ లేని వాళ్ళు చాలా మంది L2లో శాంక్షన్స్ ఇచ్చినాం కానీ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఏంటంటే ప్లాట్స్ ఇవ్వలేకపోతా ఉన్నాం. కాబట్టి అధ్యక్ష, ఆల్రెడీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాబినెట్ లో కూడా ఈ అసైన్మెంట్ కమిటీస్ కి సంబంధించి చర్చ జరిగిందని చెప్పేసి సమాచారం ఉంది. సో ఈ అసైన్మెంట్ కమిటీస్ త్వరితగతిన ఏర్పాటు చేస్తే దాని ద్వారా మనము గవర్నమెంట్ సంబంధించిన అంటే ప్లాట్స్ ఉన్నాయి అధ్యక్ష, అవి అలాట్ చేయాల్సింది ఉంది. అధికారులు కూడా దాని మీద వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు రావట్లేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే మనం ఈ అసైన్మెంట్ కమిటీస్ త్వరితగతిన అపాయింట్ చేస్తే అసైన్మెంట్ కమిటీస్ ద్వారా
ప్లాట్స్ అలాట్ చేసి ఈ L2లో ఉన్న వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మనం ప్లాట్స్ ఇస్తే వాళ్ళు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా నా నియోజకవర్గంలో 2 మండల హెడ్ క్వార్టర్స్ లో రెంటెడ్ హౌజులు అంటే రెంటెడ్ బిల్డింగ్స్లలో ఈ రెవెన్యూ కాంప్లెక్సెస్ నడుస్తా ఉన్నాయి అధ్యక్ష. కౌకుంట్ల, అదేవిధంగా అడ్డాకుల, ముసాపేట్ల. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పటికే ఎందుకంటే కౌకుంట్ల మండలం లాస్ట్ గవర్నమెంట్ లో కొత్తగా ఏర్పడ్డ మండలము, అక్కడ రెంటెడ్ బిల్డింగ్ లో మన మండల ఆఫీస్ నడుస్తా ఉంది. అక్కడ త్వరితంగా అంటే మండల్ కాంప్లెక్సెస్ ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని చెప్పేసి నేను ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టికి కూడా సంబంధిత శాఖ రెవెన్యూ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సో అవన్నీ కూడా తొందరగా శాంక్షన్ చేయాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. జిఎంఆర్ గారు ఇస్తాను, దయచేసి ఒకరితో 1 by 1 వస్తుంది, మీరు కూర్చోవాలి ప్లీజ్. కానీ ఒక సింగిల్ పాయింట్ తోటే రేజ్ చేయండి, మీరు మల్టీ ఇష్యూస్ రేజ్ చేయకండి దయచేసి. చాలామంది ఉన్నారు 0 hour. యాక్చువల్గా స్పీకర్ గారు చెప్పింది ½ an hour మాత్రమే 0 hour గురించి, మోర్ దెన్ 1 hour అయిపోయింది. ఇంకా దగ్గర దగ్గర 15 మంది దాకా హ్యాండ్ రేజ్ చేస్తున్నారు. వస్తాయి, మీరు ఇప్పుడు సింగిల్ ఇష్యూ రేజ్ చేస్తేనేమో అందరికి వస్తాయి, మీరు మల్టీ ఇష్యూస్ రేజ్ చేసుకుంటూ కూర్చుంటే వరకు టైం పోతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. అందరికి వస్తాయి అధ్యక్ష. వస్తాయి 1 by 1 ఈరోజు నేను సభ దృష్టికి అత్యంత ముఖ్యమైన చరిత్రాత్మకమైనటువంటి అంశాన్ని తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం గురించి అధ్యక్ష. తెలంగాణ హైకోర్టు 23 February 26 రోజు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఉద్యమకాలం లోపల ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వాళ్లకు పెన్షన్స్ కానీ ఇంటి స్థలాలు కానీ 8 వారాల లోపల ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, మా అన్నయ్య కూడా ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి రిటైర్డ్ అయ్యిండు, మా చిన్నాన్న కర్నల్ గా పాకిస్తాన్ చైనా మారిపోయిండు. అదేవిధంగా నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా మా పెద్దనాన్న వెంకటరామరెడ్డి గారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా పరిగి బస్టాండ్ దగ్గర 3 రోజులు అమరనాథ దీక్ష చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అధ్యక్ష. నా కిడ్నీలు కూడా ఇంకొక రోజైతే ఖరాబ్ అయిపోతుండని నిమ్స్ డాక్టర్లు చెప్పారు అధ్యక్ష. కాబట్టి నేను కోరుతున్నాను అధ్యక్ష, ఎవరైతే ఉద్యమకారుల పైన కేసులు పెట్టిరో ఆ కేసులన్నింటినీ కూడా మన ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలని కోరుతూ అధ్యక్ష. మా పరిగి కోర్టులో 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పరిగి కోర్టులో కేసులు చాలా ఎక్కువైపోయినాయి అధ్యక్ష. కాబట్టి ఒక అదనపు కోర్టు కూడా మాకు శాంక్షన్ చేయడానికి ఆల్రెడీ హైకోర్టు రాసింది అధ్యక్ష. సింగిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇక్కడ ఏర్పాటు చేయాలని 21 March 2025 అడగడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వాన్ని. కాబట్టి ఒక కోర్టును కూడా మంజూరు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు, నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. कौसर जी नेक्स्ट स्पीकर साहब, मैं आपके जरिए एनर्जी मिनिस्टर साहब को बताना चाहूँ कि खास तौर से जो पिछले 7-8 महीने से नोटराइज डॉक्यूमेंट पर जो डोमेस्टिक मीटर्स है इलेक्ट्रिसिटी के, वो तमाम मीटर्स को रोक दिया गया। और पिछले कई महीनों से मैं ये भी बता रहा हूं कि एक 5-10 मिनट बारिश हो या हवा चलने पर 2-2 घंटे तक पावर सप्लाई चले आ रहा है। और आपके जरिए ये भी बताना चाह रहा हूं कि खास तौर से मेरे हल्के कारवान के अंदर 3 जगह पर बड़े सब स्टेशन को मंजूर दिए गए थे, मगर आज तक वो काम को चालू नहीं किया गया। मैं आपके जरिए बताना चाह रहा हूं कि और खास तौर से स्पीकर साहब कि आप देखते होंगे 7-8 महीने से कई छोटे छोटे मकाना तामीर कर जो मीटर ना देने की वजह से ये डिपार्टमेंट को भी लॉस है और आवाम भी परेशानी का सामना कर रही है। मैं आपके जरिए बताना चाहूँ। थैंक यू। रेस्पेक्टेड मेंबर जो मुद्दे उठाए उसको जो है नोट कर लिए। पार्टी कौशल
అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష హుజురాబాద్లో డంపింగ్ యార్డ్ పెడతా ఉన్నారు అధ్యక్ష. దాని పార్టీలకి అతీతంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి మా దగ్గర డంపింగ్ యార్డ్ వద్దు అధ్యక్ష. ఎందుకంటే హనంకొండలో ఉన్న చెత్త అంతా, కరీంనగర్ జిల్లాలో ఉన్న చెత్త అంతా కూడా హుజురాబాద్లో తీసుకొచ్చి వేస్తామంటే చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. దయచేసి మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఎటు పరిస్థితుల్లో మాకు ఆ డంపింగ్ యార్డ్ వద్దు అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఆ డంపింగ్ యార్డ్ పెడితే రేపు నీళ్లు కలుషితమై రేపు పశువులకి నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది, వ్యవసాయం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఆ నీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మేము దండం పెట్టి చెప్తున్నాము, మాకు దయచేసి ఆ డంపింగ్ యార్డ్ వద్దు అని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష కందుగుల కనుకులగిద్ద జూపాకలో ఆ రోడ్ కూడా ఖరాబ్ అయింది అధ్యక్ష. దయచేసి ఆ రోడ్ కూడా వేయాలని విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు సభ్యులు చెప్పింది నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ. అనిరుద్ధ్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. వన్ బై వన్ వస్తుంది. టూరిజం మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఉదండపూర్ రిజర్వాయర్ దగ్గర అధ్యక్ష ఒక టూరిజం హోటల్ శాంక్షన్ చేస్తే అధ్యక్ష వీకెండ్ అక్కడ టూరిస్టులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అక్కడ ఫారెస్ట్ ఏరియా కూడా ఉన్నది, ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు అధ్యక్ష. జడ్చల్ల సిటీకి, హైదరాబాద్ సిటీకి దగ్గర కాబట్టి 80 కిలోమీటర్లే, ఎయిర్పోర్ట్ నుంచి 45 to 50 మినిట్స్ అక్కడ రీచ్ కావచ్చు అధ్యక్ష. ఉదండపూర్ రిజర్వాయర్ కూడా సోమశీలలో ఎట్లయితే అక్కడ బోట్ శాంక్షన్ చేసినారు, ఇక్కడ కూడా శాంక్షన్ చేస్తే అక్కడ వాటర్ వచ్చిన తర్వాత ఆ టూరిజంకి డెవలప్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష టూరిజం హోటల్ శాంక్షన్ చేయాలని. అదేవిధంగా అధ్యక్ష 2002లో అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్లో లెదర్ పార్క్ అక్కడ పొల్లపల్లిలో శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష 25 ఎకరాలలో. ఆ లెదర్ పార్క్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆ పక్కనున్న ఫ్యాక్టరీలంతా అక్కడ చెత్త డంప్ చేసి పొల్యూషన్ బోర్డు వాళ్ళకు కూడా నేను కంప్లైంట్ చేసినా కానీ కూడా దానిపైన చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అక్కడ సుప్రీం అనే కంపెనీ, యామ్నీలు, శిల్ప అనే కంపెనీలు డంప్ చేసి నైట్ కాగానే అక్కడ కాల్స్తున్నారు అధ్యక్ష. దానిపైన పొల్యూషన్ బోర్డు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. సభ్యులు చెప్పింది నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. నవీన్ యాదవ్ గారు వస్తా, వన్ బై వన్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కృష్ణానగర్, రహమత్ నగర్, అంబేద్కర్ నగర్ అండ్ ఎర్రగడ్డ ప్రాంతాల్లో నాలాలన్నీ కూడా స్టిల్ట్ నిండిపోయి వర్షాకాలంలో చాలా ఇబ్బంది గురవుతున్నారు స్పీకర్ సార్ పబ్లిక్ అంతా కూడా. మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు పడినటువంటి 15 నిమిషాలు వర్షానికి ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందికి గురైన పబ్లిక్ అంతా కూడా. మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అండ్ హైడ్రా కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి స్పాట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ డీసెల్టింగ్ అంతా కూడా 56 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయినాయి మా ఖైరతాబాద్ జోన్ కని చెప్పడం జరిగింది. ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు. తమ ద్వారా మా మంత్రి గారిని కోరుతా ఉన్నాను వర్క్స్ స్పీడప్ చేసి ఈ సమ్మర్లో ఆ నాలాస్ అన్ని కూడా డీసెల్టింగ్ కనుక చేయగలిగితే ఆ ప్రాంతంలో 60-70% సమస్య తగ్గుతుందని చెప్పి తమ ద్వారా మంత్రులకి గుర్తు చేస్తూ పనులు స్పీడప్ చేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు స్పీకర్ సార్. అధ్యక్ష సభ్యులు చెప్పింది నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. ఆదినారాయణ గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి క్వశ్చన్ అవర్లో ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశాం. రెండవ క్వశ్చన్ అవర్లో సార్, మొదటి క్వశ్చన్ అవర్లో అవకాశం రానటువంటి సభ్యులకి అవకాశం ఇస్తానన్నారు. మళ్ళీ మొదటి క్వశ్చన్ అవర్లో మాట్లాడిన సభ్యులకి మళ్ళీ రెండో క్వశ్చన్ అవర్లో అవకాశం ఇవ్వడం వల్ల మాలాంటి వాళ్ళు కొత్త ఎన్నికైనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నాం, మేమందరం చాలా ఇబ్బంది పడతా ఉన్నాం సార్. ముందుగా నా నియోజకవర్గ ప్రజలు కోరుతున్నటువంటి ముఖ్యమైన సమస్య, నా నియోజకవర్గంలో అశ్వరాపేట మండలంలో పెదవాగు ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. గత వర్షాకాలంలో గత ఏడాది భారీ వర్షాల కారణంగా ఆ ప్రాజెక్టు కట్ట తెగిపోవడం జరిగింది అధ్యక్ష. సుమారు 13,450 ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి రైతుల దగ్గర అధ్యక్ష. వెంటనే గతంలో చాలా ఇబ్బంది ఆలోచనతో మంత్రివర్యులు పొంగుల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వచ్చేసి మరి త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి అధికారులకు ఆదేశించారు.
అధికారులు కూడా విచ్చేసి దాని అంచనా వ్యయాన్ని కూడా ప్రభుత్వానికి పంపారు. మరి అట్టి వ్యయాన్ని త్వరితగతిన శాంక్షన్ చేసి ఈ వచ్చే సీజన్ కల్లా ఆ యొక్క ఏదైతే కట్ట తెగిపోయిందో త్వరితగతిన దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. విజయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నా అల్లాపూర్ తాలూకు అధ్యక్ష రోడ్డు చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష. ఈ మా అల్లంపూర్ తాలూకు రైతులు పండించిన పంటని మార్కెట్కి తీసుకొని కూడా చాలా అధ్వానంగా ఉన్నవి అధ్యక్ష రోడ్లు. అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకు అధ్యక్ష 7 గురుకాలు అధ్యక్ష. 7 గురుకాలు ఉంటాయి అధ్యక్ష. ఒకటే సొంత బిల్డింగ్ ఉంది అధ్యక్ష. మిగతా 6 బిల్డింగ్ కూడా రెంటల్ బిల్డింగ్ నడుస్తున్నాం అధ్యక్ష. 6 బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసి పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నా అల్లంపూర్ తాలూకులో 7 మండలాలు అధ్యక్ష. 7 మండలాలకి 7 ఇంటర్ కాలేజీలు 7 డిగ్రీ కాలేజీలు మంజూరు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. మదన్ మోహన్ గారు. ధన్యవాదములు అధ్యక్ష. మా ఎల్లారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆ వెనుకబడ్డ ప్రాంతానికి మన వరదలతోని విపరీతమైన వరదలతోని చాలా అతివృష్టి జరిగింది. చాలా ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. లింగంపల్లి బ్రిడ్జ్ ఒకటి, అడవిలింగాల బ్రిడ్జ్ ఒకటి, ఈ 4 మండలాలకు సార్ ఎల్లారెడ్డి, లింగంపేట్, నాయరెడ్డిపేట్ ఇవి కనెక్ట్ అయ్యే బ్రిడ్జ్ కూలిపోయింది సార్. అది ఇప్పటికి కూడా చాలా ప్రాబ్లం అవుతా ఉంది. నేను ముఖ్యమంత్రి గారితో కూడా స్పెషల్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ప్రజలకి ఈరోజు నేను ఈ బ్రిడ్జెస్ తొందర కంప్లీట్ కావాలని ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ మంత్రి గారికి, ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఈఎన్సీ గారికి చెప్తా జరుగుతున్నది అధ్యక్ష. ప్రత్యేకంగా ఇక్కడ నాకు నాయుడుపేట, ఎల్లారెడ్డి, మన అడవిలింగాల దగ్గర బ్రిడ్జ్ ఒకటి సార్, తర్వాత లింగంపేట, గాంధారి, రాజంపేట్, సదాశివనగర్ ఇక్కడ అన్ని కూడా బ్రిడ్జెస్ మొత్తం అన్ని పిఆర్ బ్రిడ్జెస్, ఆర్ఎండ్బి బ్రిడ్జెస్ అన్ని కొలాప్స్ అయిపోయింది అధ్యక్ష. ఎక్కువ శాతం రైతులు ఈ ప్రాంతంలో ఉన్నది ఈ మండల ఆఫీసెస్ కూడా అన్ని కొలాప్స్ అయిపోయినాయి సార్. దానికి ప్రతి దగ్గర కూడా మండల రైతులు నా దగ్గర 98% మంది రైతులు కనుక ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది అధ్యక్ష. మీ ద్వారా గత 6 months నుంచి నేను కంటిన్యూస్గా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. దయచేసి ఈ ప్రాబ్లమ్స్ స్పీకర్ ద్వారా ఈ అసెంబ్లీ వేదిక ద్వారా నా ప్రజల గురించి తొందరనే సొల్యూషన్ తీసుకురావాలని కోరుతూ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు మదన్ మోహన్ గారు చెప్పినట్టు మా విషయాన్ని రాసుకున్నాం అధ్యక్ష. గండ్ర సత్యనారాయణ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినటువంటి ఇండ్లకు ఫారెస్ట్ అధికారులు ఏదైతే పూరి గుడిసెలు తీసేసి ఫోటో క్యాప్చర్ చేసి బేస్మెంట్ కట్టుకున్న తర్వాత ఇక్కడ ఇల్లు కట్టద్దని ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా రాంపూర్, ఆజంనగర్, నాగారం, నందిగామ, కమలాపూర్, ఆమ్దాలపల్లిలో, పంబాపూర్ విలేజ్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష. బోర్లు కానీ మోటార్లు కానీ వేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఈరోజు నోట్లకు వచ్చేటువంటి పంట DBM 31, 38 మొగుళ్లపల్లి మండల్లో పలు గ్రామాలు, శాంపేట మండల్లో పెదకొడపాక, గోవిందాపూర్ గ్రామాలకు నీరందలక పంటలు ఎండిపోతున్నాయి అధ్యక్ష. వెంటనే మీ ద్వారా మరి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చి వారి యొక్క నీళ్లు విడుదల చేయవలసిందిగా కోరుతూ, పోలీస్ స్టేషన్ ఏదైతే భూపాలపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ ఎక్కువై ఈరోజు ఇసుక బొగ్గు లారీలు, బూడిద లారీలు మహారాష్ట్ర నుంచి వచ్చి అనేక మంది చనిపోతున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఉమెన్ పోలీస్ స్టేషన్ను కొత్త పోలీస్ స్టేషన్ మంజూరు ఇవ్వాల్సిందిగా కోరుతూ, గోర్కొత్తపల్లి మండల్లో కొత్త పోలీస్ స్టేషన్ మంజూరు చేశారు. దానికి న్యూ భవనం మంజూరు చేయవలసిందిగా తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సత్యనారాయణ సభ్యులు గారు చెప్పిన మాట రాసుకున్నాం అధ్యక్ష. రమణారెడ్డి. ఇది రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్కు అన్ని డిపార్ట్మెంట్లో
ఈ 2012-13 సంవత్సరానికి సంబంధించిన వివిధ బెటాలియన్లకు సంబంధించిన కానిస్టేబుళ్లకు ఒక జీవో నంబరు 118 ప్రకారంగా 60-40 అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 60%, 40% డిపార్ట్మెంటల్గా ఆర్మోడ్ రిజర్వ్ పోలీస్కి షిఫ్ట్ కావచ్చు. రాష్ట్రంలో ఉన్న అందరూ ఎస్పీలు అందరూ చేశారు, సిపిలు కూడా చేశారు, కానీ ఒక్క వరంగల్ సిపి గారు మాత్రము ఇది చేయట్లేదు. వారు పోయి ఎన్నిసార్లు రికమెండ్ చేసినా, వరంగల్ సిపి గారిని కలిసినా, డీజీపీ గారికి లెటర్ పెట్టినా, వరంగల్ సిపి గారు చేసిన వాళ్ళదే తప్పు, నేనే కరెక్ట్ అని చెప్పి మాట్లాడే ఆయన చేయట్లేదు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి బెటాలియన్లో ఉన్నటువంటి ఆ 40% ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. పాపం వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి చాలా మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు, కామారెడ్డికి వచ్చి నాకు కూడా ఇచ్చారు. ఈ సమస్య ఒక సిపి గారిదా లేకపోతే రూల్దా అనేది ఒకసారి చూసి మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది కొంచెం తొందరగా సాల్వ్ చేస్తే బాగుంటుంది. రాష్ట్రం మొత్తం మీద అయిపోయింది, ఒక్క వరంగల్ దగ్గరనే ఇది ఆగి ఉన్నది. వరంగల్ సిపి గారితో మాట్లాడితే ఇది సాల్వ్ అవుతుంది అనేది కోరుకున్నాను. ధన్యవాదాలు. సభ్యులు వెంకటరమణారెడ్డి గారు చెప్పిన విషయం రాసుకున్నాం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో సుమారు 384 ఎకరాలలో 76 కాలనీలలో వర్క్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసి 2024లో రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు 22A కింద నిషేధ జాబితాలో పెట్టిన అధ్యక్ష. దీనివల్ల సుమారు 18,000 ఇండ్లు పీటీఎన్ నంబర్స్తో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్తో పాటు ఉన్న ఇండ్లు వాళ్ళు ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్నా, మార్టిగేజ్ చేసుకోవాలనుకున్నా, ఇల్లు అమ్ముకోవాలనుకున్నా, పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలనుకున్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. పోనీ వాళ్ళకు రాదు అనుకుంటే కోర్టు ద్వారా మళ్ళీ వాళ్ళు కోర్టులలోకి వెళ్ళి ఓ ₹1,00,000 పెట్టుకొని ఆ ₹1,00,000 ఖర్చు చేసుకున్న తర్వాత కోర్టు ఆర్డర్ తీసుకొచ్చినాక మళ్ళా పర్మిషన్లు వస్తున్నాయి అధ్యక్ష. కేవలం ఈ ట్రాన్సాక్షన్ మటుకు జరిగే విధంగా అది వర్క్ ప్రాపర్టీయా కాదా అనేది తర్వాత తేల్చండి, బట్ ట్రాన్సాక్షన్ జరిగే విధంగా చూసుకుంటే సరిపోతుంది అనేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. మడిపల్లి సత్యం గారు. రాజశేఖర్ గారు చెప్పినటువంటి అంశాన్ని రాసుకున్నాం అధ్యక్ష. మడిపల్లి సత్యం గారు లేరా? ఓకే. కేఆర్ నాగరాజు గారు. మాట్లాడుతున్నాం. సారీ. థ్యాంక్ యూ అధ్యక్ష. మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు దేవాలయానికి సరైన నీటి వసతి చాలా తక్కువగా ఉంది. దాని పక్కనే జేఎన్టీయు క్యాంపస్ కూడా ఉంది. దాదాపు 2,000 మంది విద్యార్థులు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. డ్రింకింగ్ వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రివైజ్ ఎస్టిమేషన్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. ఆ రివైజ్ ఎస్టిమేషన్ కనుక క్లియర్ చేస్తే ఇటు కొండగట్టు టెంపుల్కు పక్కనటువంటి జేఎన్టీయుకు అదేవిధంగా పక్కనున్న గ్రామాలకు రామ్సాగర్ కానీ, తిమ్మైపల్లి కానీ, హిమ్మత్రావుపేట గ్రామాలకు గత ఎన్నో సంవత్సరాల నుంచి సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ త్వరితగతిన మనం పూర్తి చేసినట్టుంటే ఈ సమస్యకు పరిష్కారం చూపినట్టు అవుతుంది. అదేవిధంగా మొత్తం మా చొప్పదండి నియోజకవర్గంతో పాటు పక్కనున్న వేములవాడ నియోజకవర్గానికి కూడా సాగునీరు అందించే నారాయణపూర్ రిజర్వాయర్ సంబంధించి ప్రాజెక్టు ఎత్తు పెంచి ఆ నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ప్రాజెక్టు నిండినప్పుడల్లా నారాయణపూర్ గ్రామం పాములతోటి, తేళ్లతోటి, అనేక విషసర్పాలతోటి అక్కడి ప్రజలు జీవించే పరిస్థితి వచ్చింది. ఆ గ్రామాన్ని మొత్తం కూడా ముంపు గ్రామంగా ప్రకటించి ప్రాజెక్టు ఎత్తుపించి కుడికాల్వ పూర్తి చేసినట్టుంటే చొప్పదండి నియోజకవర్గంతో పాటు అదేవిధంగా వేములవాడ నియోజకవర్గం కూడా సాగునీరు అందించే అవకాశం ఉంటుంది అధ్యక్ష. రామడుగు మండలంలో మోతే, రుద్రారం, రంగసాయిపల్లి గ్రామంలో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఆ రోడ్డును కూడా త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ మేటర్ సత్యం గారు చెప్పినటువంటి అంశాన్ని రాసుకున్నాం అధ్యక్ష. కేఆర్ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష,
మీరు సుపరిచితులు, సీనియర్ ఎమ్మెల్యే సార్. మీరు వరంగల్లో మీకు తెలుసు ఆకేర్ వాగని మన వర్ధనపేట నియోజకవర్గంలో పారుతుంది అధ్యక్ష. అది ఐలోని మండల్, వర్ధనపేట, పర్వతగిరి నుండి పోయి మహబాద్ మీదకి వెళ్ళిపోయి గోదావరిలో కలుస్తుంది అధ్యక్ష. అయితే అందులో ఇసుక ఉండదు అధ్యక్ష, ఇసుక ఉండదు. కానీ వర్షాకాలం వచ్చినప్పుడు పక్కకు పొలాలలో అక్కడిక్కడ మేట వేసిన ఇసుకను ఆ మట్టిని ఫిల్టర్ చేసి దానిపైన ఒక సుమారుగా 5,000 కుటుంబాలు వర్ధనపేట, ఐనవోల్ మండలం, పర్వతగిరి మండలంలో ఆధారపడి పనిచేస్తున్నారు అధ్యక్ష. ఆ ఇసుకను వాళ్ళు ఫిల్టర్ చేసి తెచ్చి అమ్ముకుంటుంటారు అధ్యక్ష. దాంతో ఇల్లు కూడా కట్టరు అధ్యక్ష. దానికి ఈ టైల్స్ కింద వేయడానికో లేక బాత్రూమ్ గోడలు చిన్న చిన్న పనులకు పనిచేస్తుంటారు అధ్యక్ష. వారికి దానిపైన ఒక ట్రాక్టర్ అమ్మితే ఆ ట్రాక్టర్ అతనికి 1,000 రూపాయలు ఎంత మిగులుతుంది అధ్యక్ష. దానిపైన కూలీలు చాలా మంది ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. ఎక్కువ దళితులు, ఎస్టీలు, బీసీలు దానిపైన ట్రాక్టర్లు తెచ్చుకొని ఆ ట్రాక్టర్లు ఫైనాన్స్లో తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. వాటిపైన కేసులు పెట్టి మరి గవర్నమెంట్ మంచి ఇసుక పాలసీ తెచ్చింది అధ్యక్ష. ఏదైతే దొంగలు ఉన్నారో ఆ దొంగలను అరికట్టారు. కానీ ఇది ఇసుక పాలసీలో రాదు అధ్యక్ష. మీ ద్వారా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేక మన మినిస్టర్ వివేక్ సార్ కన్నా కానీ చెప్పి వాటికి రాయల్టీ కట్టే విధంగానన్నా ఏర్పాటు చేస్తే గ్రామ పంచాయతీకి ఏమన్నా బడ్జెట్ అధ్యక్ష చిన్న మొత్తం ఎంతో వారికి కట్టి తీసుకునే పోయే విధంగా వాళ్ళ సొంత భూములకు వెళ్ళి తీసుకొని ఫిల్టర్ చేసుకొని అమ్ముతారు అధ్యక్ష తెచ్చి. దానిపైన చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్ల మీద పడ్డారు, ధర్నా చేస్తున్నారు. కాబట్టి దయచేసి తమ ద్వారా మంత్రివారిలకు చెప్తున్న అధ్యక్ష, లక్ష్మణన్న ఉన్నాడు అక్కడ, ఎక్కువ దళితులు ఎక్కువ ఆధారపడి ఉంటారు అధ్యక్ష. కాబట్టి దయచేసి దాన్ని ఏ విధంగానన్నా ఒక పాలసీ తీసుకొని వారికి పర్మిషన్ ఇస్తే వారందరూ కూడా దానిపైన జీవనోపాధి గడుపుతారని మీ ద్వారా తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు నాగరాజు గారు చెప్పింది నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. మందల సామ్యాల్ గారు. సామ్యాల్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మనకు ఈ మిషనరీ రాకముందు ఒడ్డెర కులస్తులు చేసిన రోడ్లు, వాళ్ళు తీసిన బావులు కనుక దాదాపు 100 నియోజకవర్గాలలో ఒడ్డెరలు ఉంటారు. వాళ్ళ జీవన విధానం కూడా చాలా అధ్వానంగా ఉన్నది. కొంత పిల్లలు చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కు వచ్చి ఏదో పని చేసుకుంటారు. కానీ గ్రామాలలో మాత్రం వాళ్ళ స్థితిగతి చాలా ఇబ్బందిగానే ఉంది. అందుకోసమనే వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవడానికి వాళ్ళకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. మీర్ జుల్ఫికర్ అలీ సాబ్. అధ్యక్ష, నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. I am thankful to you, panel speaker Sahab, that you have given me the opportunity. So this is regarding the Urdu Academy, sir. साहब बताना ये है 2023 में कुछ उर्दू एकेडमी अपॉइंटमेंट्स में साहब, सिंस 2023 दे आर वर्किंग सर. 23 साल उनको गुजर गए साहब, लेकिन इन अगस्त 2025 इसमें कुछ लोगों को परमानेंट किए साहब, जिसमें ये 5 लोग पुराने थे और 5 के साथ और मिला के टोटल 16 लोगों का अपॉइंटमेंट लिस्ट भेजा है साहब, और इनका अपॉइंटमेंट हुआ साहब. लेकिन किसी वजूहात की वजह से कि अपॉइंटमेंट कैंसिल हुआ, क्योंकि नए लोगों को ऐसा अपॉइंटमेंट देते हैं, क्योंकि पुराने लोगों को नए लोगों के साथ मिला दिया गया साहब. अब यहाँ पे आने के बाद ये बेचारे 23 साल से नौकरी कर रहे हैं, यहाँ पे 23 साल से कोशिश कर रहे थे. एक बार अपॉइंटमेंट गया उनका, जाने के बाद डिपार्टमेंट की जानिब से कुछ लोग ऐसे काम किए कि नए लोगों को भी लिस्ट में शामिल कर दिए साहब, जिसकी वजह से फिर से अपॉइंटमेंट कैंसिल हुआ. ना सिर्फ कैंसिल हुआ बल्कि वो लोग 30,000 रुपये तनख्वाह मिल रही थी उनको, फिर नए लोगों के साथ लाके उनको 18,000 रुपये तनख्वाह कर दिए साहब. पुराने और नए को एक ही लाइन में लाके खड़ा कर दिए. तो मेरी आपसे यही गुजारिश है, हुकूमत से यही गुजारिश है, खासतौर से चीफ मिनिस्टर साहब से मेरी गुजारिश है कि जो पुराने लोग हैं उनका अपॉइंटमेंट परमानेंट किया जाए साहब, क्योंकि लोग अपनी जिंदगी पूरी जो 23 साल गुजार दिया यहाँ पे काम करते हुए. मैं आपको यही आपकी जानिब से यही कहूंगा कि इनको परमानेंट किया जाए. जो पुराने लोग हैं कम से कम उनको तो परमानेंट करिए साहब. जो సభ్యులు చెప్పింది నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. డాక్టర్ సంజయ్ కలుకుంట. అధ్యక్ష, తొందరగా 2 ఇష్యూస్ ఉన్నాయి, తొందరగా ఫినిష్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఒకటే అధ్యక్ష, దయచేసి అధ్యక్ష అందరికి సంబంధించిన విషయం నా
కాన్స్టిట్యున్సీ కాదు, అందరు కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన విషయం అధ్యక్ష. అధ్యక్ష, మా దగ్గర కుర్మ సోదరులు ఉంటారు అధ్యక్ష. కుర్మ సోదరులు ఎంత సౌమ్యులు అంటే అధ్యక్ష, ఊర్లో ఉన్న గొర్రెల మంది అంతా కాపాడేది మా కుర్మ సోదరులు అధ్యక్ష. అయితే అధ్యక్ష, వాళ్లకు జనాలందరూ మంచిగా ఉండాలి, ఆ గొర్రెల మంది మంచిగా ఉండాలి, మా జీవనాధారం అదే అని చెప్పేసి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష బీరప్ప స్వామికి వాళ్ళు కళ్యాణం చేస్తారు అధ్యక్ష. అది చేసినప్పుడు వాళ్ళ ఆచారాలు ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారాలు అధ్యక్ష గావు గాయడమని చేస్తారు అధ్యక్ష. అయితే దయచేసి అధ్యక్ష, నేను కూడా, నాకు కూడా ఒక డాగ్ ఉంది, నాకు కూడా గొర్రెల ఫామ్ ఉంది అధ్యక్ష, అన్ని ఉన్నాయి, కానీ వీళ్ళ మీద పోలీస్ కేసులు అవుతా ఉన్నాయి అధ్యక్ష. పాపం దయచేసి మీ ద్వారా మొత్తం అసెంబ్లీని అందరినీ కూడా కోరుతాను అధ్యక్ష, దీని మీద షార్ట్ డిస్కషన్ పెట్టండి, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అధ్యక్ష మనం. ఎందుకంటే తరతరాలుగా వస్తున్న ఆచారాల మీద ఎవరో ఒకరు యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ మా అందరికి కూడా ప్రేమల మీద వాళ్ళ మీద కేసులు పెడితే పోలీస్ కేసుల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు అధ్యక్ష. దయచేసి రాష్ట్రంలో ఉన్న మా కుర్మ సోదరులందరికీ కూడా మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం, దాని గురించి షార్ట్ డిస్కషన్ మీరు పెట్టాలని చెప్పేసి మా కుర్మ సోదరులను కాపాలని చెప్పుకుంటున్నారు. రెండోది అధ్యక్ష, చిన్న విషయం ఫినిష్ చేస్తా సార్, వన్ స్మాల్ వన్ సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. డాక్టర్ సంజయ్ కుమార్ గారు చెప్పింది నోట్ డౌన్ చేసుకున్నాం అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, సింగిల్ ఇష్యూ మాత్రమే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి, అంతేగాని మల్టీ ఇష్యూస్ దయచేసి మాట్లాడొద్దు అనేది నా రిక్వెస్ట్. మురళీనాయక్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు 0 అవర్లో. ముఖ్యంగా మా మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రభుత్వ భూములు బాగున్నాయి అధ్యక్ష. అక్కడ 1970 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 200 గజాల జాగిచ్చి అక్కడ కాలనీని ఏర్పాటు చేయడానికి వాళ్ళు వెసులుబాటు కలిగించి అక్కడ ఇందిరమ్మ ఇల్లులు కూడా పెంకుటిల్లు కట్టించి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ ఇల్లు దాదాపు 50 సంవత్సరాలు నిండినటువంటి ఇల్లు చాలా శిథిలావస్థలో ఉండని కూలిపోయే వ్యవస్థలాగా ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులలో వాళ్ళు అప్లై చేసుకుంటా ఉంటే ఇన్ఎలిజిబుల్ వస్తూ ఉంది అధ్యక్ష. మనం గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలంటే వాళ్ళకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ లేదు అని చెప్పేసి ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష. అలా ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీ, అదేవిధంగా గాంధీ నగర్ అని ఇట్లా 4-5 కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లులే తిరిగి ఇప్పుడు వాళ్లకు ఎలిజిబిలిటీ లేకుండా ఉన్నది అధ్యక్ష. అందుకే మీ ద్వారా గౌరవ రెవెన్యూ శాఖ హౌసింగ్ మంత్రి వారికి ఒకటి తెలియజేస్తున్నా, వాళ్ళకు ఆ పట్టాలు లేకున్నా కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్లకు తిరిగి ఇప్పుడు ఈ వెసులుబాటు కలిగించి ఇప్పుడు వాళ్ళకు మనం 2వ విడతలో కానీ 3వ విడతలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. మురళీ సభ్యులు గారు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. జయవీర్ రెడ్డి గారు. జయవీర్. ధన్యవాదాలు అధ్యక్ష. సోలార్ మోడల్ విలేజ్ స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నుకున్నటువంటి 81 గ్రామాల్లో 3 నల్గొండ జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష. అందులో కనగల్, ముదిగొండ మరియు నా సొంత ఊరు అయినటువంటి అన్ముల గ్రామం ఉన్నది. అన్ముల గ్రామానికి మొత్తంగా 41.5 లక్షల నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అందులో డొమెస్టిక్ పర్పస్ కోసం 8.5 కోట్లు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో అధ్యక్ష, అది ఈ రేలింగ్స్ మీద వేసేందుకు కేవలం స్లాబ్ ఉన్న ఇల్లుకి ఏదైతే ఉన్నదో ఆ రేలింగ్స్ వేసి ఇవి ఇన్స్టాల్ చేయడం కుదురుతుంది అధ్యక్ష. అదే రేకులున్న ఇల్లు కానీ పెంకులున్న ఇల్లు కానీ వాటికి ఈ ఇన్స్టాలేషన్ కుదరట్లేదు కనుక మంత్రి గారిని వెంటనే అధికారులకి ఆదేశించి దీని గురించి చర్యలు తీసుకోమని చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అనుముల గ్రామానికి హ్యామ్లెట్గా ఉన్నటువంటి ఈశ్వర్ నగర్ మరియు చిన్న అనుముల వారిగూడెం ఏదైతే ఉన్నదో ఈ రెండిటి సర్వీస్ కోడ్లు వేరేగా ఉండడం వల్ల ఈ పథకం ఆ ఊర్లకి అమలు కావట్లేదు. అధికారులని దాని విధంగా కూడా ఆదేశించి ఈ 650 కనెక్షన్లు ఏవైతే ఉన్నాయో అనుములతో పాటు అనుముల వారిగూడెం మరియు ఈశ్వర్ నగర్కు కూడా ఈ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ కేటాయించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
గౌరవ జేవీఆర్ ఎమ్మెల్యే గారు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. కాశిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, జీరో అవర్లో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు ఎక్కువ శాతం ఉన్నారు, 85% కంటే ఎక్కువగా. అందులో ముఖ్యంగా 1 ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ లేదా పాడి పరిశ్రమ మీదనే ఒక 2 ఆవులు గేదెలను పెట్టుకొని మరి వాళ్ళ జీవితం గడుపుతున్నటువంటి సందర్భం అధ్యక్ష. వారు నిజంగా ఈరోజు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరైతే పాడి పరిశ్రమ మీదనే పూర్తిగా డిపెండ్ అయి ఉన్నటువంటి వాళ్ళు 15 రోజులకు ఒకసారి బిల్లు వస్తూ ఉండే అధ్యక్ష. ఇప్పుడు 4 బిల్లులు పెండింగ్ ఉన్నాయి దాదాపుగా. అది కర్తాలలో మిల్క్ కలెక్ట్ చేస్తారు, ఈ అదేవిధంగా కల్వకుర్తిలోను 2 ప్లేస్లలో అక్కడి నుంచి తీసుకొస్తారు. కానీ వాళ్ళకు దాదాపుగా 3 నుంచి 4 బిల్లులు పెండింగ్ ఉండడం నుంచి వాళ్ళ జీవితంలో కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది. మరి ప్రభుత్వం, నేను ఒకసారి డైరీ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది, దీన్ని చిన్న కుటుంబాలు 1-2 ఎకరాల మీద వాళ్ళు దాని మీదనే ఆధారపడి బతికెట్టి వాళ్ళను మరి ప్రభుత్వం ఒక కన్సిడరబుల్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నేను నిన్నటి నుంచి అడుగుతున్న అధ్యక్ష, 1 నిమిషంలో నేను కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు 3500 ఇండ్లు అన్ని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఇచ్చినారు. ఒకే సెకండ్లో కంప్లీట్ చేస్తాను అధ్యక్ష. సహకరించాలి, ఇంకా చాలా మంది ఉన్నారు. సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. ఎడ్డం బుజ్జు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవంగా 3-4 రోజుల నుంచి అడుగుతున్నా, మరి మైక్ వాస్తవంగా మాకు రావడం లేదు. నిన్న అడిగితే బలవంతంగా ఇచ్చినట్టున్నది. మీరు ఇటు మాట్లాడు ప్లీజ్. అధ్యక్ష, అది ప్రధానమైన సమస్య. నేను ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నాకు 3 జిల్లాల పరిధి ఉంటుంది. నేను మాట్లాడే సమస్య 4 జిల్లాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష. నా ఏరియాలో కవాల్ టైగర్ జోన్ ఏరియా ఉంటుంది, అది ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల అండ్ ఆసిఫాబాద్. దీనిలో కోర్ ఏరియా వాళ్ళు బౌండరీస్ వేశారు, దాంతోపాటు బఫర్ ఏరియా ఉంది. ఈ మధ్యలో ఎకో సెన్సిటివ్ ఏరియాని బౌండరీస్ చేస్తున్నారు. ఇది మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించడం లేదు. ఎందుకంటే అధ్యక్ష, లోపల అనేక రకాల గ్రామాలు ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికెక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఇంద్రమిల్లు ఎక్కడ కూడా కట్టనేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. చాలా గ్రామాలు వచ్చి ఐడిడిఏ ముంగట వచ్చి ధర్నా చేస్తున్నారు. ఆ విషయాన్ని నేను అటవీ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళినా, మా ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్ళినా, కానీ ఇంకా సమస్య పరిష్కారం కాకుండానే ఉంది. అదేవిధంగా కుమ్మరికుంట, దేవునిగూడ ఈ గ్రామాలలో అటవీ శాఖకు సంబంధించిన జాయింట్ సర్వేని ఏర్పాటు చేయాలి. అతి ముఖ్యమైన సమస్య రెవెన్యూకు పారిస్ మధ్య ఉంది. ఇది నేను చెప్పే సమస్య ఒకటే అధ్యక్ష. కాబట్టి ఇమ్మీడియట్లీ దీన్ని సర్వే చేయించాలి. అదేవిధంగా అల్లంపల్లి, వాయపేట్, నేను ఈరోజు సబ్జెక్ట్ ప్రశ్నోత్తరాలు వస్తుంది అనుకున్నా, రాలే. ఆ ఏరియా అంతా కూడా ఫారెస్ట్ ఏరియాలు ఉన్నాయి, యాపాలగూడకి ఫారెస్ట్ ఏరియాలు ఉంది. వీటికి కనీసం చిన్న చిన్న రోడ్లు లేకుండా కూడా పారిస్ వాళ్ళు అడ్డుకుంటారు. నేను మొన్న మల్యాలు వెళ్ళిన, అల్లిన గారు మల్యాల దొంగపల్లి విలేజ్ వెళ్ళిన. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రోన్లను పైనుంచి తిప్పుతున్నారు. ఈరోజు ఆడవాళ్ళు, ఆదివాసి ఆడవాళ్ళు, వాళ్ళకు బాత్రూమ్లు ఉన్నాయి, కేవలం ఏదో కంచి ఉంటే కంచి లోపల స్నానం చేస్తుంటారు. మరి డ్రోన్ల ద్వారా ఈరోజు వాళ్ళు సర్వేలు చేసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. అది చాలా సీరియస్ అంశం. ఇమ్మీడియట్లీ నా పరిధిలో ఏదైతే రెవెన్యూ దగ్గర నుంచి కూడా ఇసుకని తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మరి మేము ఇల్లు ఎట్లా కట్టాలి అధ్యక్ష? మన ప్రభుత్వం ఇంద్రమిల్లు ఇస్తుంది, 3500 ఇళ్లతో పాటు 5 నుంచి 500 ఇళ్ళు, 4000 ఇళ్ళు అదనంగా మళ్ళీ కులాం పీవీటీజీలకు అదనంగా ఒకటే సమస్య, వేరే సమస్య కాదు. అదే క్లోజ్ చేస్తున్నా, ఎందుకు ఒకటే చెప్తాను. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ఇల్లు కట్టకుండా ఇబ్బంది పడుతున్నారు దేశ. కాబట్టి నేను కోరేది ప్రభుత్వాన్ని, ఇది అనేక సందర్భాలు చెప్పినా, అక్కడ అటవీ శాఖ ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి కంపల్సరీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇల్లు కట్టడానికి పూర్తి సహకారం చేయాలి, రోడ్డు వేయడానికి సహకారం చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా త్వరలో నేను బోర్డు మెంబర్గా మరి మీటింగ్ పెట్టి ఇమీడియట్గా రోడ్ల సమస్యలు కూడా పరిష్కారం చేయాలని ఈ ద్వారా మంత్రి గారు కోరుతూ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. సూర్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.
నిజామాబాద్ ఇంతకుముందు కూడా అంటే ఈ క్వశ్చన్ అయిపోతుండే అధ్యక్ష, నా మైక్ కట్ చేసిండ్రు. తెలంగాణలో హైదరాబాద్ మరియు వరంగల్ తర్వాత అతిపెద్ద నగరము నిజామాబాద్ నగరమే. మొత్తము నగరం అంతా కూడా కబ్జాకు గురైతా ఉంది. ఇంతకుముందు చెరువుల విషయము, పులాంగ్ విషయం చెప్పిన ఫుట్పాత్లు అన్నీ కూడా కబ్జా అవుతాయి అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ కాలేదు. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ కబ్జాలు కానీ ఒక ప్రాపర్ వేలా మొత్తం నగరం సుందరీకరణ అవుతుంది. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా అంటే మీరు ఒకటే మాట్లాడమన్నారు, ఐటీ హబ్ గురించి నేను మాట్లాడేది అప్పుడు కబ్జాలు తొలగించాలా. 2 చెరువులు ఉన్నాయి, పులాంగ్ వాగు 50% ఇవన్నీ కూడా కబ్జాలు అయితే ఉన్నాయి. ఫుట్పాత్లన్నీ కబ్జా అవుతా ఉన్నాయి. ఫ్రూట్ మార్కెట్ ఒక 2 ఫ్రూట్ మార్కెట్లు, ఒకటి సౌత్ ఒకటి నార్త్లో అయితే రోడ్ల మీద ఫ్రూట్ బండ్లు తిరుగుతూ ఉంటాయి. ఇవి మీ ద్వారానే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. అధ్యక్ష సభ్యులు చెప్పి రాసుకున్నాం. అధ్యక్ష కె మాణిక్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది సమస్య మొత్తం తెలంగాణ మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీ గురించి, ఇది పెన్షన్స్ గురించి అందరి దగ్గర కూడా భవిష్యత్ ఉంటుంది. ఈ విడో పెన్షన్స్ అనేది కూడా చాలా మటుకు పెండింగ్ ఉన్నాయి. నా నియోజకవర్గం అయితే 80,000 విడో పెన్షన్ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి మా ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ డిజేబుల్ కానీ వాడికి ఇచ్చినట్టు ఈ పెన్షన్ కూడా తొందరగా ఆన్లైన్ చేసి విడో పెన్షన్స్ మరీ ముఖ్యంగా విడోస్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష సభ్యులు చెప్పింది రాసుకున్నాం. అధ్యక్ష మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నా తాండూరు నియోజకవర్గంలో అధ్యక్ష షాబాజ్ స్టోన్ అనేది తాండూరు అంటేనే షాబాజ్ స్టోన్ ఫేమస్ అధ్యక్ష. అక్కడ ఈ మధ్యన ఈ టైల్స్ రావడంలో వాళ్ళ జీవనోపాధి, ఎందుకంటే దానికి మార్కెటింగ్ తగ్గడం, షాబాజ్ స్టోన్ అంటేనే దాదాపు ఒక 40-50 వేల కుటుంబాలు తాండూరులో ఈ స్టోన్ పైన ఆధారపడి ఉంటారు అధ్యక్ష. ఈ టైల్స్ ఇవన్నీ రావడంలో దానికి ఈరోజు డిమాండ్ తగ్గుతూ ఉన్నది. నేను గతంలో కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులు ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా ఈ తాండూరు స్టోన్ వాడే విధంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా ఒక జీవో తీసి ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కడ, ఎందుకంటే స్టోన్ కూడా చాలా మంచిది అధ్యక్ష. ఆ టైల్స్ వల్ల, దీనివల్ల, గ్రానైట్ వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ తాండూరు స్టోన్ అనేది ఎక్కడ పోయినా చాలా మంచిగా కూడా ఉంటుంది, లైఫ్ కూడా ఎక్కువ ఇస్తుంది అధ్యక్ష. తప్పకుండా ఆ తాండూరు స్టోన్ వాడే విధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అధ్యక్ష కోట్పల్లి ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, కోట్పల్లి బీర్లాయిలే గారు. అధ్యక్ష సభ్యులు చెప్పింది రాసుకున్నాం. అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70,000 మంది అంగన్వాడీ టీచర్ హెల్పర్లు గత 40-50 సంవత్సరాలుగా పనిచేస్తారు అధ్యక్ష. గ్రామాల్లో పిల్లల భవిష్యత్తు నిర్మించేది అంగన్వాడీ అక్కయ్యల అధ్యక్ష. మరి పిల్లలకు పోషకాహారం అందించేది కానీ, గర్భిణీ చూసుకోవడం కానీ, చిన్నపిల్లల ఆరోగ్యం కాపాడడం కానీ, అంటే సమాజానికి పునాది వేస్తున్నారు అధ్యక్ష అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు. మరి 2014 నుంచి 27 వరకు తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మాకు జీతాలు పెరుగుతాయంటే వాళ్ళకి టీచర్లకేమో 7,000, హెల్పర్లకు 4,500 వస్తున్నాయి అధ్యక్ష. మరి వారు తక్కువ వేతనంతో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది అధ్యక్ష. పనిభారం పెరిగింది తప్ప వాళ్ళకు వేతనాలు పెరగలేదు అధ్యక్ష. వాళ్ళు ఒక్కరోజు 2 రోజులు కాదు, 42 రోజులు అప్పుడు సమ్మె చేశాక మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వాళ్ళకు కొంత ప్రభుత్వం పెంచుతుందనే ఆలోచనకు వచ్చారు. కాబట్టి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించి గతంలో మనం మేనిఫెస్టోలో పెట్టిన అధ్యక్ష 18,000 రూపాయలు అంగన్వాడీ టీచర్లకు ఇస్తామన్నాం. కాబట్టి మన మేనిఫెస్టో ప్రకారం వాళ్ళకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గ్రామాలలో పిల్లలను చూసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చినాం. గతంలో 24 రోజులు సమ్మె చేస్తే వాళ్ళకు వేతనాలు ఇవ్వలే, వాళ్ళ రిటైర్మెంట్ పెన్షన్ కూడా ఏరియాస్ ఇవ్వలే అధ్యక్ష. మరి దయచేసి అంగన్వాడీలో దృష్టిని వాళ్ళకు కూడా రిలీజ్ చేయాలి అధ్యక్ష. ఈ అంగన్వాడీలకు పేద పిల్లలే పోతారు కాబట్టి, గ్రామాలలో పేద పిల్లలు అంగన్వాడీ పోతారు కాబట్టి వాళ్ళకు ఇంకా కూడా ఏదైతే అంగన్వాడీ ఖాళీలు ఉన్నాయో ఖాళీలను నింపాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ
అంగన్వాడీ అక్కజలను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. అరికపూడి గాంధీ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో హైయెస్ట్ పాపులేషన్ ఉండి హైయెస్ట్ ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నటువంటి కాన్స్టిట్యున్సీ శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. మాకు ఒక 4-5 రోడ్లు గతంలో శాంక్షన్ అయినాయి అధ్యక్ష. అవి సగమయ్యి పెండింగ్ పడిపోయినాయి అధ్యక్ష. ఒకటి హైటెక్ సిటీ నుంచి హర్ష టయాటో వరకు 100 ఫీట్ రోడ్ అధ్యక్ష. అలాగే గంగారం నుంచి అపర్ణ వరకు ఒక రోడ్ అధ్యక్ష. అలాగే నల్లగండ్ల నుంచి జోనల్ ఆఫీస్ వరకు ఒక రోడ్ అధ్యక్ష. అలాగే జోనల్ ఆఫీస్ ఓల్డ్ బాంబే రోడ్ నుంచి న్యూ బాంబే రోడ్ వరకు కూడా శాంక్షన్లు అయ్యి హాఫ్లో ఆగిపోయినాయి అధ్యక్ష. వీటినన్నింటినీ త్వరగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారుల కొరత కూడా ఉన్న వాస్తవం, ల్యాండ్ ఎక్వైరీ ఆఫీసర్స్ లేక ఆగిన మాట వాస్తవం అధ్యక్ష. వాళ్ళని అపాయింట్ చేసి ఇన్ఛార్జీలైనా సరే ఇచ్చి ఫస్ట్ ప్రాధాన్యత కింద ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం, ప్రయాణికుల రద్దీ తగ్గించడం కోసం ఈ రోడ్లను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా తమ ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. సభ్యులు చెప్పినది రాసుకున్నాం అధ్యక్ష. ప్రకాష్ గౌడ్ గారు. అయిపోయినా? రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడాను అధ్యక్ష. గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి మాట్లాడినప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మానవతా హృదయంతో స్పందించి దాని మీద ఒక మెమో ఇష్యూ చేశారు అధ్యక్ష. దాంట్లో విప్ గారు ఆది శ్రీనివాస్ అన్న కృషి చాలా ఉంది అధ్యక్ష. అప్పటి నుంచి ఒక మెమో ఇష్యూ చేసిన తర్వాత ఇప్పటి వరకు 120 మంది చనిపోయారు అధ్యక్ష. 50 జగిత్యాల జిల్లా, 17 నిజామాబాద్ జిల్లా, అంత ప్రాసెస్ అయిపోయింది అధ్యక్ష. ఆ 5 లక్షల గురించి వాళ్ళు సంవత్సరంన్నర నుంచి మా చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. ఎందుకు వాళ్ళు తిరగడానికి వాళ్ళ భర్తలు లేరు అధ్యక్ష. వాళ్ళు శవాలయ ఆత్మలయ పైన ఉన్నారు. మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వాళ్ళు ఏమి ఇయ్యలేరు అధ్యక్ష. కాబట్టి నేను ఏం చెప్తున్నాను మీ ద్వారా ప్రభుత్వానికి, ఆ 120 మంది ఏదైతే చనిపోయిన గల్ఫ్ మృతులు ఉన్నారో వాళ్ళకి వెంటనే ఇమ్మీడియట్లీ వాళ్ళ భార్య పిల్లలు ఇప్పటికీ అలసిపోయి ఉన్నారు కాబట్టి ఆ 5 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలుగా గల్ఫ్ బాధితులకు, గల్ఫ్ కార్మికులకు 1000 crores బడ్జెట్లో పెడతామంటారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో కూడా పెట్టలేదు. ఒక నిమిషం ఆగండి అధ్యక్ష. నేను దయచేసి అధ్యక్ష, ప్లీజ్ లేదండి, సారీ అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పి రాసుకున్నాం అధ్యక్ష. ఆగండి అయ్యా. వంశీకృష్ణ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. మరి అధ్యక్ష, ఇప్పుడు మనం ఇక్కడ సభలో ఉన్న వాళ్ళం చాలామంది మనం శ్రీశైలం వెళ్తాం అధ్యక్ష. హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళే ఆ నేషనల్ హైవే పక్కనే డిండి రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఈ డిండి రిజర్వాయర్ 1943లో నిజాం గవర్నమెంట్ కట్టినటువంటి రిజర్వాయరు. మరి 365 days ఇప్పుడు వాటర్ ఉంటుంది అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు కూడా ఓవర్ఫ్లో అవుతా ఉంది. అది ఈ టూరిజం డెవలప్మెంట్కు అత్యంత అనువైనటువంటి రిజర్వాయర్ అధ్యక్ష. మరి అందరి అక్కడ ఉన్నటువంటి దేవరకొండ కాన్స్టిట్యున్సీ, అట్లాగే అచ్చంపేట కాన్స్టిట్యున్సీ, పక్కనే ఉన్నటువంటి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కోరుకునేది ఏమిటంటే ఈ డిండి రిజర్వాయర్లో ఒక బోటింగ్, అట్లాగే ఒక రిసార్ట్, ఒక బోటింగ్ ఏర్పాటు చేస్తే ఆ శ్రీశైలం వెళ్ళే వాళ్ళందరూ కూడా, ఆ పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మడి వచ్చేటువంటి భక్తులందరూ కూడా, ముఖ్యంగా చిన్న పిల్లలు, స్టూడెంట్స్ కూడా మంచి ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అట్లాగే రిసార్ట్ అక్కడ ఒక 8 ఎకరాల ల్యాండ్ ఉంటుంది అధ్యక్ష, గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పటికే ఒక చిన్న రిసార్ట్ కట్టారు అధ్యక్ష. ఇది కాకుండా అకామిడేషన్ కోసం ఇంకా డబ్బులు వెచ్చించి ఒకటి ఈ బోటింగ్ ఒకటి, రిక్రియేషన్ క్లబ్ ఒకటి, అట్లాగే రిసార్ట్ ఒకటి గిట్ట మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి బాగా డెవలప్మెంట్ చేస్తే డబ్బులు బాగా, అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది అధ్యక్ష. అట్లాగే ప్రజలు కూడా కోరుకున్న విధంగా దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని మినిస్టర్ గారు.
సభ్యులు చెప్పింది రాసుకున్నా అధ్యక్ష. డాక్టర్ సంజయ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అందరి సమస్యలు వేరు అధ్యక్ష. నా నియోజకవర్గంలో ముఖ్యంగా తాగునీటి సమస్య ఉంది అధ్యక్ష. ఎందుకంటే సింగూరుకి రిపేర్ జరుగుతూ ఉంది అధ్యక్ష. అక్కడ డిప్లీషన్ ఆఫ్ వాటర్ ఓన్లీ 8 TMC నిల్వ ఉంచుతూ ఉన్నారు అధ్యక్ష. ఎప్పుడు కూడా ఎండాకాలంలో నా నియోజకవర్గంలో ఎప్పుడు తాగునీటి సమస్య ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే మాకు అసలు బోర్లు పడవు అక్కడ. నాగల్గిద్ద మండల్, కంకి మండల్లో రిమోట్ ఏరియా, చాలా తాండాలు ఉన్నాయి. అక్కడ రెగ్యులర్గానే నీటి సమస్య ఉంది. మిషన్ భగీరథ వచ్చినా కూడా అరకూర నీళ్ళు వస్తూ ఉండే. అక్కడ ఆల్టర్నేట్ సోర్స్తోనే నీళ్లు తాగుతూ ఉండే అక్కడ ప్రజలు. ఇప్పుడు మరీ సింగూరులో నీళ్లు తగ్గిపోయి చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. దాని గురించి మా అధికారులతో చెప్పేసి తొందరగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అడ్వాన్స్గా ఫిబ్రవరిలో చెప్పేయడం జరిగింది. దానికి 5 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ఇమ్మీడియట్గా మనకు అవసరం పడింది అధ్యక్ష. కాబట్టి అది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతా ఉన్నా. దాన్ని కొంచెం తొందరగా ఆ బడ్జెట్ శాంక్షన్ చేస్తే ఆ నీటి సమస్య తీరుతుందని చెప్తా ఉంది అధ్యక్ష. సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వేములవాడ నియోజకవర్గానికి సాగునీటికి సంబంధించిన సమస్య ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా, అదేవిధంగా SRSP ద్వారా, వరద కళ ద్వారా వచ్చేటువంటి దగ్గర ఉన్నటువంటి సమస్యలు మీ ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి, గౌరవ మంత్రి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నా. ప్రధానంగా మా దగ్గర మేడిపల్లి మండల కేంద్రంలో పెద్ద చెరువు ఉంది అధ్యక్ష. అక్కడ 8,000 జనాభా ఉంది. అక్కడ నుంచి ఊర చెరువుకు లిఫ్ట్ ద్వారా నీటిని రింపాలని చెప్పని ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నా. దాని ద్వారా అంటే SRSP నుంచి పెద్ద చెరువు నుంచి SRSP ద్వారా పెద్ద చెరువు నీళ్లు పోతున్నాయి. పెద్ద చెరువు ద్వారా ఊర చెరువు ఎగువ భాగంలో ఉంది కాబట్టి ఊర చెరువులకు లిఫ్టింగ్ వేసి చిన్నగా చేస్తే అక్కడ నుంచి తిరిగి రాయినుకుంట నుంచి మళ్ళీ పెద్ద చెరువుకి నీళ్లు పోతాయి. అంటే SRSP నీరు వృధా కూడా కావడానికి అవకాశం లేదు. దానివల్ల 8,000 జనాభా గల మేడిపల్లి మండల హెడ్ క్వార్టర్కు నీటి సమస్య, సాగునీటి సమస్య, త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతా ఉంది. నేను ఎల్లంపల్లి ప్రాజెక్టును ఇందులోనే వరదకాలు కూడా చెప్తున్నా అధ్యక్ష. ఇదే మండలంలో వరదకాలకు సంబంధించి ఒకటే ప్లీజ్, ఒకటే మీరు విప్పులే మీరే కొంచెం కొన్ని మెయింటైన్ చేయాలి మినిస్టర్ గారు. సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. ఇర్లపల్లి శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష, 0 అవర్లో అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మా నియోజకవర్గంలో అన్సైంటిఫిక్గా కొన్ని మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల భవనాలు లేక అధికారులు ఎక్కడ కూర్చోవాలనో ఆ రెంట్లకు ఇచ్చిన కూడా తీవ్రంగా ఆ రెంటు ఓనర్స్ కూడా కార్యాలయాల నుంచి వెలగొడుతున్నారు అధ్యక్ష. మరి ఈ కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసిన మండలాలకు భవనాలు ఏర్పాటు చేయాలి, కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు కూడా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, ఈ ప్రభుత్వంలోనే ఈ భవనాలు ఇవ్వాలి అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. సునీతా లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘానికి సంబంధించినటువంటి సమస్యలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని అధ్యక్ష. వారికి మరి ఏదైతే PRC పెండింగ్ ఉందో అదేవిధంగా DL పెండింగ్ ఉన్నాయో అది వెంటనే చెల్లించాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా నేను మరి ప్రభుత్వానికి కూడా పంపిస్తామని అధ్యక్ష. మరి ఏదైతే తెలంగాణలో 5 DL పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు అదే సమస్య అధ్యక్ష. వారి రిప్రజెంటేషన్ నేను మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి మరి DAలు విడుదల చేసే పద్ధతిని అనుసరిస్తుంది అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల సంఘానికి సంబంధించి చదవద్దు మేడం. సరే, ఓకే అధ్యక్ష. PRC వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనాలు సవరణ చేయాలని పెండింగ్ లో సభ్యులు చెప్పింది మేడం గారు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. రామచంద్ర నాయక్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2016-17లో ఏర్పడ్డ నూతన మున్సిపాలిటీల్లో పురపాలికల అధ్యక్ష చాలా తండాలు 6-7 కిలోమీటర్ల దూరం ఉన్న తండాలని కూడా మున్సిపాలిటీలో కలిపారు అధ్యక్ష. అధికంగా వారికి చాలా ఎక్స్ట్రీమ్గా ట్యాక్సులు పడుతూ ఉన్నాయి, భారం పడుతూ ఉంది. వాటిని దయచేసి MAUD సెక్రటరీ గారు అదేవిధంగా కన్సర్న్ మంత్రి గారు ఆ ట్యాక్సులు తగ్గించాలి. అదేవిధంగా అధ్యక్ష, పురపాలికల్లో హౌజులు గతంలో ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని గత 15-20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటారు అధ్యక్ష. వారికి రెగ్యులరైజేషన్
మరి చేసి ప్రభుత్వ ఆదాయం కూడా కొంత వస్తుంది అధ్యక్ష. దాని మీద కొంచెం దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఒకటి చివరికి ఇచ్చింది కాబట్టి ఒకటే అధ్యక్ష చివరికి ఇచ్చింది. ఒకటే మీరు విప్పులు మెయింటైన్ చేయాలి, తప్పదు. సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. సబితా ఇంద్రారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ నుండి కందుకూరు వరకు వయా తుక్కుగూడ మెట్రో ట్రైన్ శాంక్షన్ ఇచ్చినారు అధ్యక్ష. దాన్ని బాగా ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న దృష్టిలో ఇప్పుడు షేర్లింగపల్లి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బాగా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది అధ్యక్ష. అసలు మైండ్ స్పేస్ నుండి నార్సింగ్ వరకు పోవడానికి అయితే మొత్తం రోడ్లన్నీ జామ్ అయి ఉంటాయి అధ్యక్ష. కాబట్టి దీన్ని గతంలో శాంక్షన్ ఇచ్చిన దాన్ని ఈ ప్రభుత్వం కూడా పరిశీలించి మెట్రో ట్రైన్ని పొడిగించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. 0 అవర్ ఈజ్ ఓవర్. వాయిదా ప్రతిపాదనలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు ఇతరులు, డాక్టర్ పాల్వాయ్ హర్విష్ బాబు గారు మరియు ఇతరులు, మరియు శ్రీ కూనమనేని సాంబశివరావు గారు ఇచ్చిన వాయిదా ప్రతిపాదనలు తిరస్కరించడమైనది. అదేవిధంగా లంచ్ బ్రేక్ ఫర్ హాఫ్ అన్ అవర్. థ్యాంక్ యూ.